ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 2. శ్రీ సాయిబాబా జీవితము ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండవసారి షిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తన తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వానులా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాహను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోని చిట్టడవిలోనో ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరు లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు. అందువలన ఆయన ఒక పిచ్చి ఫకీరని జనం తలచేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరికి రానిచ్చేవారు కారు. అయినా తాత్యా తల్లి బయజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి గాని తానేమీ తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవుల్లో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకువేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవని ఎన్నడూ మరువక ఆమెను ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్ని అర్పించారని భక్తులు అంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిశాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు కింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు. కానీ ఆయన తమకు అక్కడే బాగుంటుంది అన్నారు. చివరగా భక్తులు చొరవ చేసుకొని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరాన ఉన్న బావి నుండి నీరు తీసుకొచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజులలో షిరిడీలో 2 సాధువులు ఉండేవారు. దేవీదాసు 10-11 సంవత్సరాల వయసులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖము చూచేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాతియా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు. ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్లలో ఉన్న రహటాకో నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారు వేశారు. వామన్ తాత్యా అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చాడు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే ఇక అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది. అందువలన అతడు ఆయనకు రోజు 2 కాల్చని కుండలు ఇస్తుండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు క్రింద పెట్టగానే అవి విచ్చిపోయేవి. 3 సంవత్సరాల్లో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది. పుంతంబాకు చెందిన గంగగిరి బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మ ప్రచారం చేస్తుండేవారు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మసీదుకు వెళుతుంటే చూచి గంగగిరు ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనకనే మసీదుకు వెళ్ళారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కి తిరగగానే గంగగిరి ఆయనకి నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది, మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారము,
ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు త్రాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిరు తన భక్తులతో, పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివారు. మీరు పిచ్చివాళ్ళు కనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరున్న సవర్గావులోని మఠంలో కొద్ది రోజులు ఉన్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందరాం మార్వాడి మొదలైన వారు ఆయన్ని దర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. అకస్మాత్తుగా స్వామి పరుగున వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూచుకున్నారు. కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం, ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం. ఆయన రోజు దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజు అలా నూనె ఇవ్వటం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదు అన్నారు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు. తర్వాత ప్రమిదలలో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది. మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్య లీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావమైంది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డేంగలే ఉరఫ్ బాబా సాహెబ్ డేంగలే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డేంగలేకు పాపం 2 వివాహాలు చేసుకున్నా సంతతి కలగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డేంగలే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలీ మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ ప్రక్కనున్న పాకలోకి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకొచ్చి పరుగున వెళ్ళేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యులయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేప చెట్టు క్రింద ఉన్నప్పుడు ఆయనకు ఒక మత చిహ్నమే లేదు. కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది. సాయి దాని నుండి తప్పుకో చూడలేదు. అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించవచ్చు అన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు. ఓరిమితోనూ పట్టుదలతోనూ దాన్ని ఎదుర్కొన్నారు. వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని 2 గదులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్య మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక ధుని నిర్వహించేవారు. తమ ఎడమ ప్రక్కనున్న అడ్డచెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తుండేవారు. దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చిలుంగొట్టాలను ఉంచేవారు.
ఆయనకు కుడివైపున ఒక తిరుగలి ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు, ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి. పడమటి గోడలో గూడు అంటే నింబారు. దానికి ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అచటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పూలు నింబారుకి ఎదురుగా వ్రేలాడదీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది. అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు. కుల మత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు. నేనప్పుడు బడిలో టీచరును. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి ఫకీరనే సాయి నా కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు, హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి. కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వల్ల ఒక సమస్య ఎదురైంది. కండపుష్టి గల మొహుద్దీన్ తంబూలి అనేవాడు సిరడి ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు. అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు సిరడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగవు పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు. అతడిదే పైచేయి అయింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటి గట్టున తోపులో ఉండసాగారు. తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి సిరడి విడిచి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలము, ద్వేషాన్ని ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్ నగర్ నుండి జహ్వర్ ఆలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకుని ముస్లింలకు ప్రార్థనా స్థలము కట్టించసాగాడు. కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహ్యించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు. ఆలీ పారిపోయి వచ్చి సిరడీలోని మసీదులో తలదాచుకున్నాడు. కానీ తన కుబుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓరిమి వినయాలతో అలానే మెలగసాగారు. దీనిని ఆలీ వాడుకోదలచి బాబాని తీసుకుని వెళ్ళి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిరడీ వచ్చి వెళ్తుండేవారు. భక్తులు అది భరించలేక బాబాను సిరడీ తెచ్చుకోవడానికి రహటా వెళ్ళారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ ఆలీ నన్నెలాగూ పంపడు, అతడు పంపక నేను రాకూడదు, అతడు ముక్కోపి, మిమ్ములను చూస్తూనే విరుచుకుపడతాడు, అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ సిరడీ తీసుకొచ్చారు. త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి, దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడైన ఆలీ పరాభవము చెంది మరో రోజే ఎవ్వరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపము చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకి ఎంత నమ్రత, ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు, కానీ ఆలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ, ఓరిమిలతో కూడిన సత్యమే జయించింది. దేవిదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేయిస్తుండేవాడు.
చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధ్యంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవ్వరికీ తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకతడు షిరిడీ నుండి వెళ్తూ ఉంటే భక్తులు అతనికి ఘనమైన వేడుకోలు చెప్పారు. అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపములో మారుతి విగ్రహంలో లయమైంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇంతటితో 2వ అధ్యాయము సంపూర్ణం. 3వ అధ్యాయము తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.